సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. 1-2 మ్యాచ్ల్లో విఫలమైన ఓవరాల్ గా చూస్తే ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం అనంతరం ఇప్పుడు టేబుల్ టాపర్ గా నిలిచింది. 11 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ స్థాయి విజయాలు సాధించడంలో తెలుగోడి కీలక పాత్ర పోషించాడు. నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ 2026 సీజన్ లో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. గత సీజన్ లో పెద్దగా రాణించలేకపోయిన నితీష్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలే వచ్చాయి. కేవలం ఒక్క సీజన్ మాత్రమే ఆడాడని, ఆ తర్వాత బ్యాటింగ్ బౌలింగ్ లో విఫలమయ్యాడంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసింది. అయితే టీమిండియాలో అవకాశాలు తగ్గడంతో నితీష్ కుమార్ రెడ్డి ఈ ఏడాది అదిరే కంబ్యాక్ ఇచ్చాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ రాణిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ 11 మ్యాచ్లు ఆడితే నితీష్ కుమార్ రెడ్డి 10 మ్యాచ్ల్లో జట్టుకు అందుబాటులో ఉన్నాడు. అందులో 9 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాగా 5 మ్యాచ్ల్లో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. కేకేఆర్ పై 24 బంతుల్లో 39, లక్నోపై 33 బంతుల్లో 56, రాజస్థాన్ పై 13 బంతుల్లో 28 పరుగులు, అలాగే మరోసారి రాజస్థాన్ పై 18 బంతుల్లో 36 పరుగులు, ఇక తాజాగా పంజాబ్ పై 13 బంతుల్లో 29 పరుగులతో సత్తా చాటాడు. నెంబర్ 5, నెంబర్ 6 లో బ్యాటింగ్ కు వచ్చి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం అంటే ప్రశంసించదగ్గ విషయమే. కేవలం బ్యాటింగే కాకుండా ఈ ఏడాది బౌలింగ్ లోనూ నితీష్ కుమార్ రెడ్డి రాణిస్తున్నాడు. గతంలో 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బంతులు విసిరే నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు 140 కిలోమీటర్లకు పైగా బౌలింగ్ తో బంతులు వేస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్ లో 7 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్ లో కూడా 10 మ్యాచ్ల్లో 222 పరుగులు చేయడం విశేషం. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింటిలోనూ రాణిస్తూ సన్ రైజర్స్ కు కనిపించని హీరో పాత్ర పోషిస్తున్నాడు.